మేడం అండ్ కళ్యాణ్ నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సాంబశివరావు గారిని దయచేసి వేదిక మీకు రావాల్సిన కోరుచున్నాం. సో థ్యాంక్ యూ మేడం, రియల్ ఇస్ అ గ్రేట్ మెసేజ్. అండ్ మీకు తెలుసు మా కమ్యూనిటీలో వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఒక సింపుల్ ఉదాహరణ, మా లడ్డూ వేలం చివరి సంవత్సరం 11 లక్షలు. అదొక ఎగ్జాంపుల్ చాలదు మీకు ఎంత ఘనంగా జరుపుకుంటాము. ఎంత లడ్డూ వేలం 11 లక్షలు సార్. ఇక్కడే చేసాం మేము. ఆర్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇఫ్ ఈ సేర్ ఆర్ఎన్ రెడ్డి గారు ఉన్నారా? ఓకే. సో ఎలా ఉంటుంది సార్, ప్రతి సంవత్సరం చాలా 9 రోజులు చాలా ఘనంగా జరుపుకుంటాము. సో ఇప్పుడు మేడం లక్ష్మారెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఇప్పుడు శ్రీ హెల్త్ మినిస్టర్ శ్రీ లక్ష్మణ ఒక్క మెసేజ్ సార్ లక్ష్మారెడ్డి గారు. అండ్ లక్ష్మారెడ్డి గారికి చాలామంది తెలుసు, మన భాస్కర్ అన్న చాలా క్లోజ్. మేము చాలా కష్టపడి సార్ని తీసుకోవడం, ఎంత చాలా దూరం నుంచి వచ్చారు. భాస్కర్ రెడ్డి థ్యాంక్ యూ. ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి సార్ మాకు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం చేసిన పెద్దలు హరీష్ రావు గారు, కృష్ణారావు గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, మిగతా అన్ని సంఘాల అధ్యక్షులు, సొసైటీల అధ్యక్షులందరికీ, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, చాలా సంతోషం ఈరోజు ఈ రకంగా ధైర్యంగా మమ్మల్ని పిలిచి మీకే ఓటేస్తామని ప్రకటించామనేది చాలా గొప్పతనం. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటే మాట నేను చెప్పదలుచుకుంది, గత 50 సంవత్సరాలు మనకంటే ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకంటే ముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం డిఫరెన్స్ ఉందనేది మనందరం అర్థం చేసుకోవాలి. ల్యాండ్ ఆర్డర్లో కానీ డెవలప్మెంట్లో కానీ ముఖ్యంగా ఒక సగటు మానవునికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. కరెంటు కానీ, నీళ్ళు కానీ, రోడ్లు కానీ. మరి 10 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా గతంలో కరెంట్ ఎట్లుండే మీకు అందరికీ తెలుసు, వాటర్ పరిస్థితి, నీళ్ళ పరిస్థితి ఎట్లుండే మీకు అందరికీ తెలుసు. మరి ఆ కనీసం 70 ఏళ్ళ స్వతంత్రం తర్వాత వాళ్ళు ఏదైతే పాలించారో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా పార్టీలు కనీసం ఆ మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయినారు. ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా ట్యాంకర్లు తిరుగుతుండే, నీళ్ళ ప్రాబ్లం భయంకరంగా, వాటర్ మంచినీటి సమస్య, కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంటుండే. నేను అనుకుంటుండే విదేశాల్లో 24 గంటల కరెంట్ ఉంటుంది, మన జీవితాల్లో చూస్తామని మనం అనుకుంటుంటే, మరి లేదని, కరెంటే లేదని చెప్పిన రోజుల నుంచి మరి 24 గంటలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఈ రకంగా మొత్తం రాష్ట్రాన్ని దేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రం దిశగా తీసుకెళ్లిన సందర్భం. మళ్ళీ ఇప్పుడు మన దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ పాలనలో మళ్ళీ దాదాపు 10-20 సంవత్సరాలు వెనుకిపోయింది మన రాష్ట్రం. అన్ని రంగాల్లో వెనుకబడ్డం. మళ్ళీ ఈ ఎలక్షన్ అనేది కేవలం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మాత్రమే కాదు, మన అందరి భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు ఈ ఎలక్షన్ మీద ఆధారపడి ఉంది. దయచేసి దీన్ని ఆ రకంగా తీసుకొని ఈ ఎలక్షన్లో మీరందరూ ఇక్కడ ఉన్నోళ్ళు మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడున్న ఈ కాన్స్టిట్యూన్సీలో తప్పకుండా అందరితో మాట్లాడి డిస్కస్ చేసుకొని ఓట్లు వేయించాలని కోరుకుంటూ మీ అందరితో సెలవు. జై తెలంగాణ. ఒకసారి అందరం పిడికిలు పట్టుకొని మళ్ళీ ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. మా అపార్ట్మెంట్లో జై తెలంగాణ అనగానే గుర్తొచ్చేది చాలామందికి, లేడీస్కి అయితే శ్రీమతి హారిక రవి గారు. ఒక్కసారి హారికాని చిన్న మెసేజ్ ఇవ్వాల్సిందే కోరుచున్నాం. థ్యాంక్ యూ సంతన్న. గుడ్ మార్నింగ్ అందరికీ. వాయిస్ విని చాలా రోజులైంది. సారీ అన్న, నా వాయిస్ ఇట్లనే ఉంటుంది, ఏమనుకోకండి. మైక్ ఇస్తే ఇట్లనే మాట్లాడతాను నేను. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న. అసలు నువ్వు రావడం నాకు ఎంతో అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఈ స్థాయిలో అక్కడ మా కోసం ఇంత చిన్నదానికి అవసరమా అని అనుకోకుండా నా కోసం వచ్చినందుకు, అంటే మన కోసం అందరి కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. సునీతా లక్ష్మారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. అక్క అని పిలిచేస్తాయిగా నేను చాలా. అక్క ఇంతకుముందు జస్ట్ ఒక 2-3 పాయింట్స్ చెప్పినా అది గుర్తుపెట్టుకొని ఇక్కడ చెప్పండి, నేనే ఆశ్చర్యపోయినా. అసలు ఇప్పుడే కదా మాట్లాడింది, అప్పుడు అట్లా గుర్తుపెట్టుకొని చెప్పేసి అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనందరికీ ఒకటే విషయము, ఇది గేటెడ్ కమిటీ ఇంతకుముందు సంతానం అయిపోయినట్టు మనం ఓటు వెళ్ళము, బయటికి వెళ్ళము, ఓటు వేయము అనేసి చిన్న అపోహ ఉంది. అది కాదు అని మళ్ళీ ఒకసారి నిరూపిస్తామన్నా మేము. మొత్తం ఈసారి లాస్ట్ టైం 70-80% పోలింగ్ అయింది, ఓటింగ్ అయింది. ఇక్కడ 100% మనమందరం వెళ్ళి ఓటు వేస్తున్నాము. మార్నింగ్ టైంలోనే వెళ్తున్నాము, 7 to 9 మధ్యలో వెళ్ళి మనందరం ఓటు వేస్తున్నాము. ఓటు అన్నీ మనకి రిజల్ట్ తెలిసిపోతుందన్న. అండ్ నేను చిన్నగా తొందరగా మాట్లాడి తొందరగా కంప్లీట్ చేద్దాం అనుకున్నా.
ఏం లేదు, 10 ఏళ్ళు మనం పరిపాలన చూసినాము, 2 ఏళ్ళు కూడా చూసినాము ఎట్లుందో, మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లుందో, తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎట్లుందో చూసినాము. మెయిన్ మనకి కాంగ్రెస్ అంటే గుర్తుకొచ్చేది కరెంట్. ఫస్ట్ అక్కడ కాంగ్రెస్ గెలవంగానే నా ఫ్యాక్టరీలో కరెంట్ పోయింది. అచ్చా కాంగ్రెస్ గెలిచిందా అనుకున్నా, ఇక నేను అయిపోయింది. కరెంట్ కోత ఎట్లా ఉందంటే అదో పెద్ద సమస్య. మళ్ళీ ఇక్కడ మనకి వస్తున్నారు వెళ్తున్నారు జనాలు, కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేదు. మీరు టేకప్ చేశారని అనుకుంటున్నాను. అండ్ హరీష్ అన్న గురించి చిన్న 2 వాక్యాలు చెప్పాలంటే, సిద్దిపేట నుంచి వచ్చినాను, మా హరీష్ అన్న నా కోసం ఇక్కడ వరకు వచ్చిండు. నా బిడ్డని ఎత్తుకొని ఫోటోలు కూడా ఉన్నాయన్న. ఇప్పటికీ చిన్న శ్రీనిక ఫంక్షన్ అక్కడ వేసినుంటే మన బట్ట తొట్టలు దావతు, అప్పుడు వచ్చినప్పుడు అన్న వచ్చిండు. అంటే చిన్నదానికి పెద్దదానికి, అరే మనం ఎల్లుడు అవసరమా, అరే ఇక్కడ నుంచి అవసరమా, మనం ఇంత రాజకీయంలో ఉన్నాం, ఇంత మినిస్ట్రీ లెవెల్ ఉన్నాం, మన బోర్డు అవసరమా అని ఎప్పుడూ ఆలోచించాడు హరీష్ అన్న. అన్న మీకు గుర్తుండే ఉంటుంది, మా పెద్దనాన్న రవీందర్, చంద్రకాంత్ అందరూ మీ వెనకాల తిరిగిన వాళ్ళే. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ అయినాను అన్నయ్య నీ వెనకాల రావడానికి. ఇప్పుడు ఇంకా జస్ట్ 3 years మాత్రమే ఉంది. ఇది చిన్న ఎలక్షన్ కావచ్చు, ఇది మనకి జస్ట్ ఉదాహరణ, ఎగ్జాంపుల్ మన సైడ్ నుంచి సపోర్ట్ ఎంత వస్తుందని. ఆఫ్టర్ 3 years మళ్ళీ జై కేసీఆర్, జై తెలంగాణ. ఇంకో టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ చేస్తున్నాను. లాస్ట్ మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ అభిమానిగా, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్, ఇది మాత్రం నా నినాదం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న, జై సునీత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ హారిక. సో సమయం తక్కువ ఉంది కాబట్టి లెట్ us go ahead. సో మాకు 2009లో కూడా చిన్న సమస్య వచ్చింది. అప్పుడు వాటర్ సమస్య ఉండే. అప్పుడు మేము గౌడ్ గారి సమక్షంలో మనందరం వెళ్ళి హరీష్ రావుని కలవడం జరిగింది. అప్పుడు ఆ సమస్య తీరింది. ఇప్పుడు ఒక చిన్న సమస్య, డ్రైనేజ్ సమస్య మాత్రమే ఉంది. అది సరికి చెప్పాము, సార్ చూస్తా అన్నారు. ఒక్కసారి రాని వాళ్ళకి 2018లో తన్నీరు హరీష్ రావు గారు సిద్దిపేట అసెంబ్లీ గెలిచిన సాక్షిగా సార్ 6th time ఎమ్మెల్యే ఇన్ ద ఇండియా హిస్టరీ, ఫస్ట్ టైం యంగెస్ట్ మెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ గివ్ ద మెసేజ్ సార్.